వన్ పీస్‌లో మళ్ళీ రీబార్న్ అయిన ఫ్రూట్స్. రీబార్న్ అంటే ఒకళ్ళు చనిపోతే మళ్ళీ అవి ఇంకోసాట ప్రొడ్యూస్ అవుతాయి. చాలా మందికి ఐడియా ఉంటుంది ఏస్ ఫ్లేమ్ ఫ్రూట్ అని. బట్ అలా 10 డెవిల్ ఫ్రూట్స్ అని రీబార్న్ అయినాయి. అండ్ నేను చనిపోయి మళ్ళీ ప్రొడ్యూస్ చేయని నేను చెప్పట్లేదు. లైక్ మోమోనస్‌కే వాళ్ళ అమ్మ ఉంది. తను చనిపోయింది అండ్ ఆ ఫ్రూట్ రీప్రొడ్యూస్ అయ్యి ఉంటది. బట్ ఎవరు వాడుతున్నారో తెలియట్లేదు. అండ్ చెప్పబోయే ముందు ఫస్ట్ రీబార్న్ ఎలా అవుతాయో తెలుసుకుందాం. సీజర్ చెప్పినట్టు దగ్గరలో ఉన్న ఫ్రూట్ లో అవుతాయి. ఆ డ్రెస్ రోజర్లో చెప్పినట్టు ఎక్కడైనా రీప్రొడ్యూస్ అవుతాయి. సో ఇక్కడ సీజర్ ప్రూవ్ చేశాడు. స్మైలీ చనిపోయిన తర్వాత దగ్గరలో ఉన్న ఫ్రూట్ లో రీప్రొడ్యూస్ అవుతుంది. సో సీజర్ ప్రూవ్ చేశాడు కాబట్టి అదే అనుకోవచ్చు. అండ్ ఇప్పుడు నౌ ద మెయిన్ క్వశ్చన్, దగ్గరలో ఉన్న ఏ ఫ్రూట్ లో అయినా అవుతుందా లేకపోతే సేమ్ రిజెంబలెన్స్ ఉన్న దాంట్లోనే అవుతుందా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కాకు ఫ్రూట్ ఉంది కదా, తంది బనానా ఈజీగా తెలుస్తుంది. సో కాకు చనిపోయినప్పుడు దగ్గరలో ఉన్న ఏ ఫ్రూట్ గా అయినా డెబుల్ ఫ్రూట్ మారుతుందా లేకపోతే దగ్గరలో ఉన్న బనానాలోనే మారుతుందా? ఐ థింక్ నేను సెకండ్ ఆప్షన్ అనుకుంటున్నాను. ఎందుకంటే దగ్గరలో ఉన్న ఏ ఫ్రూట్ లో అయినా మారుతుంది అంటే అది ఈజీ. సో సేమ్ రిజెంబలెన్స్ ఉంటేనే బనానాకి బనానా, యాపిల్ కి యాపిలే అలానే అవుతాయి అని అనుకుంటున్నాను. ఆర్ ఇంకో ఏమన్నా ఉంది అంటే తింటే మేబీ అవ్వచ్చేమో. ఎందుకంటే బిగ్ మామ్ క్యారమెల్ ని తినేస్తుంది. తింటే వస్తుందా ఆర్ లేకపోతే దగ్గర ఉన్న ఫ్రూట్ లో వస్తుందా అనేది ఇప్పుడు స్టార్టింగ్ డెవిల్ ఫ్రూటే చూసుకుందాం. క్వేక్ ఫ్రూట్ వైట్ బ్రీడ్ ది. తను చనిపోయినప్పుడు నుంచోని చనిపోతాడు. అండ్ బ్లాక్ బ్రీడ్ ఒక గుడ్డేసి తను యాక్చువల్లీ తింటాడా లేకపోతే తనకి ఆల్రెడీ కేక్ ఫ్రూట్ ఎలా ఉండి ఉంటుందో తను ఎన్సైక్లోపీడియా చూశాడు కాబట్టి ఆల్రెడీ ఎవరైనా వాడి ఉంటే దాంట్లో ఫొటోస్ అయితే ఉంటాయి. సేమ్ దానిలాగా ఫ్రూట్ తన దగ్గర పెట్టుకొని లోపలికి వెళ్ళి దాంట్లో ప్రొడ్యూస్ అవ్వగానే తిన్నాడు, లేకపోతే వైట్ బ్రీడ్ బాడీలో ఏదైనా పార్ట్ తిన్నాడా అని మనకు తెలియదు. దట్ ఈస్ ద ఫస్ట్ ఫ్రూట్. అండ్ సెకండ్ ఫ్రూట్ ఫ్లేమ్ ఫ్రూట్ అందరికి తెలిసిందే. ప్రీవియస్ యూజర్ ఏస్ అండ్ నౌ ప్రెసెంట్ యూజర్ సాబో. డ్రెస్ రోజ్ అలా చూస్తే జీసస్ బర్గెస్ ఫ్రూట్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాడు తన దగ్గర. అండ్ సాబోని చంపి ఆ ఫ్రూట్ ని తీసుకుందాం అనుకుంటాడు. మేబీ ఆ ఫ్రూట్ సింబల్ ని ఆల్రెడీ చూశాడు కాబట్టి తన అలాంటి ఫ్రూట్స్ ని తన క్యారీ చేస్తున్నాడు. అండ్ థర్డ్ వన్ డార్క్ ఫ్రూట్. యాక్చువల్లీ బ్లాక్ బెర్డ్ ఎన్సైక్లోపీడియాలో చూస్తాడు. ప్రీవియస్ యూజర్ ఎవరో తెలియదు కానీ బట్ ప్రెసెంట్ యూజర్ బ్లాక్ బ్రీడ్ తన ఫోర్త్ కమాండర్ ని చంపి మరి ఆ ఫ్రూట్ ని తీసుకుంటాడు. వెంటనే దాన్ని చూడంగానే అదే అని అర్థం అయిపోతుంది తనకి. అండ్ ఫోర్త్ సౌల్ ఫ్రూట్. నేను ఆల్రెడీ చెప్పినట్టుగా బిగ్ మామ్ క్యారమెల్ వాళ్ళ అడాప్టెడ్ మామ్ ని తినేస్తుంది అండ్ తనకి సౌల్ ఫ్రూట్ పవర్స్ కూడా వస్తాయి. ఫిఫ్త్ డెవిల్ ఫ్రూట్ ఓపే నోమి లాకి ఉండే ఫ్రూట్. దీని వల్ల తను డాక్టర్ అవ్వచ్చు. ఇంపాసిబుల్ సర్జరీస్ కూడా పాసిబుల్ సర్జరీస్ గా చేయొచ్చు. అండ్ ఈ ఫ్రూట్ యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయి మిగతా వాళ్ళని ఇమ్మోర్టాలిటీ చేయొచ్చు. అండ్ ప్రీవియస్ యూజర్ అయితే అన్నేమ్డ్ ఫేమస్ డాక్టర్ అన్నారు. అండ్ నెక్స్ట్ వన్ గోము నోమి. ఇది లూఫీ రబ్బర్ ఫ్రూట్. ప్రీవియస్ యూజర్ ఎవరో తెలియదు బట్ ఈ ఫ్రూట్ అనేది గవర్నమెంట్ దగ్గర నుంచి షాంక్స్ తీసుకుంటాడని రివీల్ అవుతుంది. అండ్ దీని పేరు హ్యూమన్ ఫ్రూట్ అని ఓల్డ్ గవర్నమెంట్ మెంబర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. థియరీ కూడా ఉంది. ప్రీవియస్ యూజర్ రోజర్ భార్య అని తన 20 months ఏస్ ని క్యారీ చేస్తుంది కదా. ఒక నార్మల్ ఉమెన్ అయితే ఖచ్చితంగా అంత వెయిట్ ని 20 months అయితే మొయ్యలేదు. మేబీ తనకి ఆ ఫ్రూట్ ఉండడం వల్ల రబ్బర్ ఫ్రూట్ కాబట్టి సాగుతుంది కాబట్టి మేబీ అందువల్ల మొయ్యి ఉండొచ్చు. థియరీ మాత్రమే. బట్ ప్రెసెంట్ యూజర్ అండ్ లూఫీ. అండ్ నెక్స్ట్ వన్ క్లియర్ ఫ్రూట్. ఇది సాంజీ కావాలనుకుంటాడు. సొలం యూజ్ చేస్తాడు ప్రీవియస్ యూజర్. బట్ ప్రెసెంట్ యూజర్ షిర్యూ బ్లాక్ బ్రీడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు తనని చంపేస్తారు. అండ్ గెక్కో మోరియా వచ్చినప్పుడు తన డెడ్ బాడీ కూడా ఉంది అంటే సో బ్లాక్ బ్రీడ్ క్రూకి రీప్రొడ్యూస్ ఎలా అవుతుందో తెలిసి ఉండొచ్చు. ఎయిత్ వన్ సారా ఫ్రూట్. స్మైలీ తింటుంది అండ్ స్మైలీ చనిపోయిన తర్వాత దగ్గరున్న ఫ్రూట్ లో అవుతుంది. ప్రెసెంట్ యూజర్ తెలీదు బట్ రీప్రొడ్యూస్ అయింది. అది సీజర్ చూపిస్తాడు. సో అందుకని చెప్తున్నాను. అండ్ బ్యారియర్ ఫ్రూట్. ఇది ప్రెసెంట్ యూజర్ బర్త్ లో బట్ ప్రీవియస్ యూజర్ ఓడెన్ ఫ్లాష్ బ్యాక్స్ లో మనం చూస్తాం. కురోజుమి సెమీమారు ఒరుచుని కాపాడటానికి తను బ్యారియర్ చేస్తాడు. ఓడెన్ లాంటి స్ట్రాంగెస్ట్ పీపుల్ కూడా అది అన్బ్రేకబుల్ బ్యారియర్ గా ఉంటుంది. అండ్ ఇంకో స్టార్ట్ చేసే ముందు వీడియోకి ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి అదొక్క సపోర్ట్ ఇస్తే చాలు. లాస్ట్ వన్ క్లోన్ ఫ్రూట్. ఇప్పుడు ప్రెసెంట్ యూజర్ బోన్ క్లే బట్ ఇది కూడా ఫ్లాష్ బ్యాక్స్ లోనే చూస్తాం. ప్రీవియస్ యూజర్ కురోజుమి హిగురాషి ఓడెన్ వాళ్ళ నాన్నగా నటించి ఒరుచుని షోగన్ గా టెంపరీగా నియమిస్తుంది. అండ్ ఆ తర్వాత తను షోగన్ గా మారతాడు.